విజ్ఞానం లేనిదే ఆధునిక సమాజం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి. భార్గవ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు నేతలు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పీఎం భార్గవ సంస్మరణ సభలో పలువురు నేతలు, ప్రజా సంఘాల లీడర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ పీపుల్ సైన్సెస్ కు భార్గవ పేరు పెట్టాలని సభకొచ్చిన వారంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా భార్గవ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వక్తలు. భార్గవ్ గారి చెప్పాలంటే చాలా మంది చెప్పారు, కొత్తగా చెప్పారు. హోమీ బాబా అటామిక్ ఎనర్జీకి ఎంత పాత్ర వహించాడో మాలిక్యులర్ బయాలజీలో ఆయన అంత పాత్ర అంటే అతిశయోక్తి కాదు. ఆయన సంస్థ నిర్మాత, వ్యక్తిగానే ఆయన వ్యవస్థ. ఈ వాజ్ నాట్ ఎన్ ఇండివిజువల్, ఈ వాజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. ఆయనలో తపన. ఆయన ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ వ్యతిరేకం మాట్లాడాలనుకుంటున్నారేమో, మా గవర్నమెంట్ వ్యతిరేకం కూడా మాట్లాడారు. ఆయన నాలెడ్జ్ కమిషన్ కు వైస్ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కావాలని చెప్పి, నేను కూడా మండలవాదిని, ఆ మండలవాద అనుకూలంగా ఆయన రాజీనామా ఇచ్చాడు. భార్గవ్ గారిని ఎప్పుడు చూసినా, ఏ సందర్భంలో చూసినా కూడా అప్పుడే వికసించినటువంటి పుష్పం లాగానే ఉంటుంది ఆయన ముఖం. అందులో ఆయన సొంత రంగంలో సైన్స్ మేధావులతో పోరాటం సాగించాడు, బయట శక్తులతో పోరాటం సాగించాడు, ప్రజలకి దగ్గరగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు, మన సమాజానికి అతీతులు కావం అని చెప్పేసి నిరూపించదలుచుకున్నాడు. అలాంటి ఆచరణాత్మకమైనటువంటి సైంటిస్టు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం, తీరని లోటు. అందులో వారికి మాకున్న సంబంధం కూడా అభినవ సంబంధం ఎక్కువ. వ్యక్తిగా, శక్తిగా మాకు అన్ని రకాల అండగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పడడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, భార్గవ్ గారు శాస్త్రవేత్తగా ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా శాస్త్రవేత్తగా మన మధ్య ఉన్నారు. మనం ఆ స్ఫూర్తితోటి, కరేజ్ ఆఫ్ కన్విక్షన్ తోటి ముందుకు పోవాలి. మనం అందరం శాస్త్రాన్ని, శాస్త్రవేత్తల్ని, ఆ స్పిరిట్ని మనం ప్రోత్సహించడం అని చెప్పేసి ఇప్పుడు చేయగలగాలి. ఇప్పుడు ప్రతిపాదన చేసిన ఒక ఫౌండేషన్, ఇన్స్టిట్యూట్ అటువంటి ప్రోత్సాహానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తున్నాను. భార్గవ్ గారి సంతాప సభ జరుగుతుందని తెలిసి శరీరం సహకరించకపోయినా కానీ తప్పకుండా రావాలనే ఉద్దేశంతో వచ్చాను మనం చేస్తూ. అతనితో 20 సంవత్సరాల నుంచి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఒక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం చిక్కింది. చాలామంది ఏమనుకుంటారంటే భార్గవ్ గారు పెద్ద పెద్ద సైంటిస్టులతోనే మాట్లాడారని మీరు అనుకోవచ్చు. చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్లో కూడా పోయేదని మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎలిమెంటరీ స్కూళ్ళకు పోయి he used to come down to the level of the student and talk to the student. మనిషి ఎంత గొప్పవాడైనా కానీ ఆ ఆడియన్స్ యొక్క స్థాయిని బట్టి తన ఫీల్డ్లోకి రావడం ఎంత గొప్ప విషయమో మీరే ఆలోచించండి. కాబట్టి భార్గవ గారికి ఉపాధ్యాయ వర్గం వైపు నుంచి సంతాపం చెప్తున్నాను, మనం చెప్తూ ఉన్నాను. అది